మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా అని రావు గోపాలరావు చెప్పిన సామెతను ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీకి చెందిన పర్సా మల్లయ్య ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారు. తమ ఇంట్లో ఉన్న చేత బావిని గంగమ్మ తల్లిగా పూజించి ఆకర్షణీయమైన పూలబుట్టల తీర్చిదిద్ది బావిపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. మల్లయ్య తన ఇంట్లో గత 40 సంవత్సరాల క్రితం బావిని తవ్వించారు. మల్లయ్య దంపతులకు వివాహమై సంతానం కలగకపోవడంతో పూజారి సలహా మేరకు తన ఇంటి ఈశాన్యంలో బావిని తవ్వించి గంగమ్మకు పూజలు నిర్వహించారు. బావి తవ్విన అదే నెలలోనే మల్లయ్య దంపతులకు సంతానం కలగడంతో అప్పట్నుండి తన ఇంటికి ఉన్న బావికి పూజలు చేశారు. నిత్యం బావి నీటినే తాగునీరుగా వాడుతున్నారు. 4 దశాబ్దాల అనంతరం ఇటీవలి తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లును నిర్మించుకున్న తన కుటుంబానికి కలిసి వచ్చిన బావిని తీసివేయకుండా తన బావిపై ఉన్న మమకారంతో టౌన్ ప్లానింగ్ అధికారి ఇటుకల భాస్కర్రావు సూచనల మేరకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి బావిని పూల బుట్టలా తయారు చేశాడు. అంతేకాకుండా తన ఇంటిపై నుండి వర్షపు నీరు వృధాగా మురికి కాలువలో పడకుండా ఉండేలా 2 గేట్ వాల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీరు ఆ బావిలో పడేలా పైప్ లైన్ను ఏర్పాటు చేశాడు. నా పేరు పర్సా మల్లయ్య, వైరా మున్సిపాలిటీ. మేము 45 సంవత్సరాల క్రితం ఈ బావి తీసినాం. అంతకుముందు మాకు సంతానం లేదు. ఆ బావి తీసినాక సంతానం అందింది, ఒక పాప ఒక బాబు. దానివల్ల ఆ బావిని అట్నే ఉంచేసి ఇప్పుడు దాకా మాకు మంచి ఉపయోగపడుతుంది. నీటికి కూడా ఎద్దడేం లేదు. 40 సంవత్సరాల నుంచి మేము బయటకు అయితే పోలేదు నీళ్ళ కోసం. మా కుటుంబానికి సరిపోను ఉన్నాయి. బ్రాహ్మణ ఆయన దగ్గర పోయి అడిగితే సీతారామ శాస్త్రి గారు ముహూర్తం చూసి మీరిద్దరే కొబ్బరికాయ కొట్టండి, ఎవరిని పిలవద్దు, 3 బొచ్చలు మట్టి తీసి కొబ్బరికాయ కొట్టండి అని అన్నారు. అప్పుడు మాకు అదే నెల సంతానం అందింది. అందువల్ల దాన్ని తీయించడం జరిగింది. ఈ బావి తీపిచ్చినాడు. బావిగడ్డ మేమే వేస్తున్నాం, ఇద్దరం భార్య భర్తలం. ఈ బావిగడ్డ ఎత్తిన తర్వాత మాకు సంతానం కలిగింది. అంతకుముందు సంతానం లేదు. నేను బాగా పూజలు చేస్తుండేది, లేదని కొంత మంచిగానే ఉంది. ఈ బావిగడ్డ ఎత్తిన మాకు అదే ప్రెగ్నెంట్ అయింది అదే నెలలో. మంచిగా ఉంది. మంచిగా ఉండకాడ నుంచి నేను కూడా కార్తీక మాసం అని శ్రవణ మాసం అని బావి దగ్గర పూజ చేస్తా, తులసి పూజ చేసుకుంటా మాకు మంచిగానే ఉంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఇద్దరికి ఈ మధ్య ఆయన కింద పడ్డాడనే ఆలోచన కానీ మంచిగా ఉంటుంది మాకు. నీళ్ళు లోపలికి వస్తున్నాయి అని ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాం. నిన్ననే ఇంట్లోకి వచ్చాం, గోపరేషన్ చేసినాం. మంచిగా ఉంటుంది. ఇప్పుడే సామాన్ గట్రా చదువు బావిలోకి వర్షం నీళ్ళు పోకుండా బయటకు వదులుతూ మురికి నీళ్ళు ఫస్ట్ అవి బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత నల్లా తిప్పితే ఇటు బావిలోకి వస్తాయి. వర్షం నీళ్ళు కావాలని భాస్కర్ సార్ చెప్పారు. చెప్తే ఆయన చెప్పినట్టుగా మేము చేయించాం. వారు చెప్పారు. చూసిన వాళ్ళందరూ మంచిగా ఉంది. బావి డిజైన్ ఒక పూల బుట్టలాగా ఉంది, గుడికి పోయే పూల బుట్టలాగా మంచిగా చేయించారు. నిన్న వచ్చిన వాళ్ళందరూ గోపాలనానికి వచ్చిన వాళ్ళందరూ చూసి మంచిగా ఉందని చూసిపోయారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇంట్లో ఉన్న బావిని తీసివేసి బోర్లు వేయించుకొని నల్లాలు వేసుకుంటున్న ఈ రోజుల్లో ఉన్న బావిని కాపాడుకుంటూ ఆ బావిని సుందరంగా తీర్చిదిద్ది గంగమ్మకు పూజలు నిర్వహించటంపై మల్లయ్యను స్థానికులు అభినందిస్తున్నారు.